చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కినేని ఇంటికి కొత్త కోడలు వచ్చింది, కొత్త కోడలు రాక వేళ విశేషం, ఎన్ కన్వెన్షన్ కూల్చేసింది. అమ్మో, నిశ్చితార్థానికే ఎన్ కన్వెన్షన్ కూలిస్తే రేపు పెళ్ళాక అన్నపూర్ణ స్టూడియోనే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇలాంటి అపోహలకి దూరంగా ఉండండి. ఎప్పుడు కాలం ఎలా నిర్ణయిస్తుందో అలాగే జరుగుతాయి. అంత మాత్రాన కొత్తగా వచ్చింది కదా ఈ పిల్ల వల్లే తను చేయబట్టే ఇలా జరిగింది అనడం మాత్రం మూర్ఖత్వం. అండ్ నెక్స్ట్ ఇంకొక కొంతమంది వేణుస్వామి దగ్గరికి వెళ్తున్నారు. ఆ వేణుస్వామిని అన్ని మాట్లాడినారు కదా, ఆయన షాప్నే తగిలింది. ఆయనకు ముందే చెప్పాడు నిశ్చితార్థమే సరైన ముహూర్తంలో లేదు అని. అది కనుక సక్రమంగా జరుగుంటే ఇప్పుడు ఇది అయ్యేది కాదు కదా అనేసి ఈ స్వాములని, ఈ మాటల్ని, వీటి గురించి పక్కన పెట్టేయండి. ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో జరిగేటువంటి రూమర్స్, ఊహలు, అపోహలు మాత్రమే. ఇందులో నిజం అనేది ఏమీ లేదు. అండ్ అలా అని చెప్పేసి ఇప్పుడు హైడ్రా పరిధిలో చాలా కొంపలు కూలాయి. 500-600 పైగా ఇల్లులు కూలగొట్టుతున్నారు. దాంట్లో భాగంగానే ఎన్ కన్వెన్షన్ వచ్చింది. మరి వాళ్ళందరి ఇంటికి శోభిత అయితే కోడలుగా వెళ్ళలేదు, వాళ్ళందరి ఇంటికి వేణుస్వామి అయితే జాతకాలు చెప్పలేదు. సో దీన్ని మాత్రం ఒక ఊహగా, అపోహగానే పరిగణించండి. దాంట్లో ఎలాంటి వివాదాలకి తావలేదు. అండ్ ఇకపోతే ఎన్ కన్వెన్షన్ పైన నాగార్జున గారి స్పందన కూడా కరెక్టే. వై? బికాస్ తనకు అమ్మిన వాళ్ళు ఎవరో తెలియదు కదా, అతనికి అమ్మిన వాళ్ళు ఎవరో తెలియదు. వీళ్ళేమో 40 ఏళ్ళుగా ఉన్నటువంటి చరిత్ర చూసి దాన్ని సవరిస్తున్నారు. చాలామంది బాధితులు ఉన్నారు, బట్ ఎవరేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ మీద జాలి చూపిస్తే నగరం అంతా మునిగిపోద్ది. అలాంటప్పుడు వీళ్ళని సవరించాల్సిన అవసరమే ఉంది. అది. థ్యాంక్ యూ సో మచ్.